అన్న అడిగిండు, జ్ఞానేశ్వర్ అన్న, సబితక్క, అందరు ఎమ్మెల్యేలు అడిగిండ్రు, అన్న మరి కేసీఆర్ గారు మీటింగ్ తో స్టార్ట్ చేద్దాం, ధూమ్ ధామ్ గా ప్రచారం మొదలు పెడదాం చేవెళ్ల లోక్సభలు అన్నారు. ఏప్రిల్ 13 నాడు ప్రతి గులాబీ సైనికుడు చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో వాళ్ళ తుక్కుగూడ మీటింగ్ తేలిపోయేటట్టు, ఎందుకంటే తుక్కుగూడలేమో వాళ్ళు మొత్తం రాష్ట్రం అంతా కలిపి పెడుతున్నారు మీటింగ్, కానీ పక్క రాష్ట్రం కర్ణాటకకి వెళ్ళి కూడా తెచ్చుకుంటారేమో, కానీ మన చేవెళ్లలో మాత్రం అచ్చంగా మన చేవెళ్ల పార్లమెంట్ నుంచే గులాబీ సైనికులు అందరం రావాలి, మీటింగ్ సూపర్ హిట్ చేయాలి, దాంతోనే జ్ఞానేశ్వరన్ గెలిచిపోయిండు అనే ఒక వాతావరణం బ్రహ్మాండంగా తీసుకుని రావాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇంతకుముందు మాట్లాడిన సోదరులు చెప్పింది, మేము అక్క కూడా చెప్పింది, సరే మీరు మా కష్టపడి చేవెళ్ల పార్లమెంట్ లో 4 ఎమ్మెల్యేలను గెలిపించిండ్రు, 3 దురదృష్టవశాత్తు ఓడిపోయినరు, కానీ మీరు కష్టపడ్డారు, మీరు మా కోసం పనిచేసింది. ఇప్పుడు మేము మీకోసం పనిచేసే టైం వచ్చింది, ఎందుకంటే రేపు జెడ్పీటీసీ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు, మళ్ళీ కార్పొరేటర్ ఎన్నికలు, మళ్ళీ కౌన్సిలర్ ఎన్నికలు, కాలికి బలపం కట్టుకొని మీకోసం తిరిగే బాధ్యత నేను తీసుకుంటానే మాట విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు ఎక్కడికి పిలిచినా చేవెళ్లలో, మీరు చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో ఏ ఊరికి రమ్మన్నా, ఏ వార్డుకు రమ్మన్నా, 10 మంది సభ అయినా 1000 మంది సభ అయినా తప్పకుండా వస్తా, మీకోసం కొట్లాడతా అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే మనం అధికారంలో లేము, అట్టహాసాలు అవసరం లేదు, సైలెంట్ గా పనిచేసుకుంటూ పోదాం, ప్రజల తరఫున మాట్లాడదాం, అడుగుదాం. మహేశ్వరంలో, కందుకూరులో, అక్కడ ఇక్కడ ఎక్కడైతే ఇవాళ పంటలు వరి కోతకొస్తున్నాయో, లేదా మా పరిగిలో, వికారాబాద్లో, తాండూరులో ఎక్కడెక్కడైతే క్వింటాల్ 500 బోనస్ ఇస్తామన్నారో, రేపు బోనస్ ఇవ్వకపోతే అక్కడి నుంచే ఉద్యమం చాలు చేద్దాం, రైతుల నుంచే నిప్పు రగిలిద్దాం, ఈ ప్రభుత్వాన్ని నిలదీద్దాం. అదేవిధంగా కొన్ని చోట్ల పంటలు ఎండిపోతున్నాయి, అక్కడికి కూడా పోదాం, రైతులకు ధైర్యం చెప్దాం. ఈ ప్రభుత్వం వచ్చినాక ఇప్పటికే 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, 40 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ప్రభుత్వ అసమర్థ, చేతగాని, ప్రణాళిక లేని, అవగాహన లేని కార్యక్రమాల వల్ల ఇవాళ పేద ప్రజల ఉసురు పోసుకుంటా ఉన్నారు. కాబట్టి వారికి ధీటుగా సమాధానం చెప్పవలసిన బాధ్యత మనం చెప్పవలసిన అవసరం ఉన్నది. ఇక్కడ మా తమ్ముడు చిట్టి ఇచ్చిండు ఇప్పుడే, అన్న మనం ఉన్నప్పుడు టెట్టు ఆనాడు ఫీజు 300 రూపాయలు పెడితే లొల్లి పెట్టిండ్రు, ఇవాళ వీళ్ళేమో 1000 రూపాయలు చేసిండ్రని చెప్పి ఇప్పుడే వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇట్లా ఒకటిద్దరిని కాదు, అందరిని మోసపుచ్చుడే. బస్సు ఫ్రీ అన్నారు, బంగారం ఫ్రీ అన్నారు, మళ్ళా పాత కళ్యాణ లక్ష్మి చెక్కులే ఇస్తున్నారు. పాత కళ్యాణ లక్ష్మి చెక్కులే, తులం బంగారం లేదు, మన లేదు. అందుకే ఇవన్నీ యాద్ చేయాలి, ఆడబిడ్డలకు యాద్ చేయాలి. నేను సబితక్కను, గాంధన్నను, యాదన్నను, ప్రకాష్ గౌడ్ అన్న నిన్న కేసీఆర్ గారితో దాదాపు 1.5 సేపు కూర్చున్నాడు. ఆయన తన మన్మరాలు పెళ్లి కార్డు ఇస్తేందుకు వచ్చిండు, వచ్చి దాదాపు 1.5 సేపు కూర్చొని కేసీఆర్ గారికి చెప్పిండు, నాకు కాదు, ఏమని, జ్ఞానేశ్వరన్ గెలుస్తున్నానా, మా నియోజకవర్గంలో కూడా మెజారిటీ ఇస్తాం, తప్పకుండా అందరికి అన్ని విషయాలు అర్థమైనాయనే మాట కూడా చెప్పినాడు. ఇక్కడికి వచ్చిన మా మైనారిటీ సోదరులు, మా షకీర్ మాట్లాడిండు, ఇప్పుడే షాకిర్ మాట్లాడిండు, అన్న మేమున్నాం మీతో పాటు, ఈ రంజాన్ పవిత్ర మాసంలో చెప్తున్నా, తప్పకుండా మేము కూడా కష్టపడతామని చెప్పిండు. हमारे जितने भी माइनॉरिटी भाई हैं, आप भाइयों से, बहनों से मैं गुजारिश करता हूं, आप 1 मिनट के लिए सोचिए। इलेक्शन से पहले, असेंबली इलेक्शन से पहले काफी सारे अफवाहें उड़ रहे थे, काफी लोग काफी कुछ बोल रहे थे कि बीआरएस और बीजेपी एक है, मोदी और केसीआर मिलके है, बोल के कुछ भी बोल के कांग्रेस वाले यहाँ पे कुछ वोट हड़पने की कोशिश कर रहे थे। हमको बीजेपी का बी टीम बुलाया गया, बहुत कुछ बोला गया, पर आज जीत के हुकूमत में आने के बाद, सीएम रेवंत रेड्डी बनने के बाद क्या माहौल है, एक बार आप सोचिए, एक बार सोच के समझ के वोट दीजिए। आज राहुल गांधी कहते हैं, वहां पता नहीं वो कहीं और चल रहे हो, भारत जोड़ो बोल के कहीं और चल रहे हो, वहां क्या बोल रहे राहुल गांधी, चौकीदार चोर है बोलते राहुल गांधी। रेवंत रेड्डी क्या बोल रहे हैं यहाँ पे, चौकीदार चोर नहीं है, हमारे बड़े भाई है, हमारे बड़े भाई है बोलते रेवंत रेड्डी। वहां पे राहुल गांधी बोलते अदानी फ्रॉड है, यहाँ पे रेवंत रेड्डी क्या बोल रहे, अदानी फ्रॉड नहीं है, हमारे फ्रेंड है, अदानी हमारे दोस्त है। वहां पे राहुल गांधी बोलते गुजरात मॉडल फेक मॉडल है, बकवास मॉडल है, और यहाँ पे रेवंत रेड्डी साहब क्या बोल रहे, नहीं गुजरात मॉडल शानदार मॉडल है, मैं भी तेलंगाना में गुजरात मॉडल ले लेता हूं। राहुल गांधी बोल रहे ऊपर केजरीवाल को अरेस्ट करना नाइंसाफी है, कोई लिकर स्कैम नहीं हुआ, राहुल गांधी बोलते। रेवंत रेड्डी क्या बोलते हैं यहाँ पे, कवितम्मा को अरेस्ट करना सही था, लिकर स्कैम हुआ। मैं पूछना चाहता हूं भाइयों, रेवंत रेड्डी किसके लिए काम कर रहे हैं, राहुल गांधी के लिए काम कर रहे हैं कि मोदी के लिए काम कर रहे हैं? बड़े भाई किसको बोलना है, उनको राहुल गांधी को बोलना है, जिन्होंने इनको चीफ मिनिस्टर बनाया। वो छोड़ दिया राहुल गांधी को जीतने के बाद, अभी
मोदी साहब को अपने बड़े भाई बोल रहे हैं और चौकीदार चोर है उन्होंने बोलते इन्हों बोलते नहीं 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 बड़े भाई है। फ्रॉड है अदानी उन्हों बोलते इन्हों बोलते नहीं 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 फ्रेंड है। लिकर स्कैम है ही नहीं बोल के उन्होंने बोलते इन्हों बोलते नहीं नहीं लिकर स्कैम है। गुजरात मॉडल फेक है उन्होंने बोलते नहीं गुजरात मॉडल बहुत अच्छा है शानदार है बोल के इन्हों बोलते। आप सोच के समझ के वोट दीजिए क्योंकि रेवंत रेड्डी साहब जो है आज लिख लो आप गुर्तु పెట్టుకోండి రాసి పెట్టుకోండి అందరికంటే ముందు పార్లమెంట్ ఎన్నికల తర్వాత అందరికంటే ముందు ఒక 20-30 మంది ఎమ్మెల్యేలు తీసుకొని ఫస్ట్ మనిషి జంపు కొట్టేటోడు ఎవడయా బీజేపీల కంటే ఇదే రేవంత్ రెడ్డి గారు మీరు యాద పెట్టుకోండి। ఇప్పటికి నేను 10 సార్లు అన్న ఈ మాట ఇప్పటికి నేను 10 సార్లు అన్న ఈ మాట మీకు అనిపిస్తుంది ఆశ్చర్యంగా ఏ గట్ల పోతాడన్న ఎవడనా ముఖ్యమంత్రి పోతాడన్న ఎవడనా మీకు అనిపిస్తుంది చూస్తలేమా మనం